ప్రైజ్ ది లార్డ్. మీ కోరికను నెరవేర్చాను అనుకుంటున్నాను ఈరోజు. మరి మారనాథ చర్చ్కి ఎలా వెల్కమ్ చేస్తారండి? మారనాథ చర్చ్ వెల్కమింగ్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ఫ్లైట్ నేను చేసుకొని ఇక్కడికి వచ్చాను. చాలా టైర్డ్గా ఉన్నాను. ముఖానికి బాగా పౌడర్ రాసుకున్నా కాబట్టి తెలియట్లేదు మీకు, కానీ చాలా టైర్డ్గా ఉన్నాను. బట్ నేను ఈ సంఘంలో చాలా అంటే నాకు చాలా కనెక్షన్ ఉంది. చాలా అంటే చాలా కనెక్షన్ ఉంది. ఎన్నో సంఘాల్లో కీబోర్డ్ ప్లే చేసేవాడిని, లైక్ బ్రదర్ ఆనోక్ ఆల్సో. ఒకటే ప్యాషన్ వీఆర్ షేరింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషమైంది వినటానికి. మరి ఎన్నో సంఘాలు కీబోర్డ్ ప్లే చేసినా కానీ నా మనసంతా ఇక్కడనే ఉండేదన్నమాట. ఈ సంఘానికి ఏమి చేద్దాము, ఎలా డెవలప్ చేద్దాము, ఇంకేం చేద్దాము. అందుకోసం ఉన్న చిన్న స్థలంలో ఏదో నాకు తోచింది నేను చేశాను. నాకు తెలిసి చాలామందికి నచ్చలేదని, పర్లేదు, నాకు నచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సంఘంలోనే పెరిగాను నేను. ఈ సంఘంలోనే ఇంచుమించు పుట్టాను అనుకోండి, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే కాబట్టి. సో ఈ సంఘము మెయిన్ నాకు ఏమి ఇచ్చింది అని అంటే ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చింది నాకు. అదేంటి తెలుసా? నేను ఇక్కడనే కీబోర్డ్ ప్లే చేసేవాడిని. ఏది రాదు, కీబోర్డ్ ఎవరు నేర్పించలేదు నాకు. ఐ డోంట్ నో హౌ టు ప్లే కీబోర్డ్. సో మమ్మీ, మీరందరూ, విజయలక్ష్మి ఆంటీ, విజయ్ ఆంటీ, వీళ్ళందరూ ఇక్కడ నించుని ఉంటే వెనకాల కీబోర్డ్ పెట్టుకొని 3 కీస్ ఇరిగిపోయి ఉండేవి. ఇరిగిపోయిన కీబోర్డ్ తోటి ఒకటే కార్డు నొక్కుతూ ఉండేవాడిని అనమాట. నొక్కినప్పుడు నేను అనుకునేవాడిని, దేవన్న కీబోర్డ్ రాదు, ఒకటే కార్డ్ వచ్చు, అంటే ఒకటే కీ వచ్చు, దాంట్లోనే వీళ్ళు పాడేలా చేయండి నాయన అని మమ్మీ వాళ్ళు అడ్డుగా ఉండే. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని అనమాట. మరి ఆ రోజు అదే కార్డులో పాడటం జరిగింది. చాలా సంతోషమైంది. మరి ఈ సంఘములో నేను ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్ని సంఘమే కావచ్చు, కానీ ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు ఈ సంఘంలో, ఎంతోమంది.